ఒకానొక పల్లెటూరులో సాంబయ్య గంగమ్మ దంపతులుండేవారు. వీరికి 3 పిల్లలు. ముగ్గురులో పెద్దవాడు రంగనాథం. పనుల కోసమని పట్నం వెళ్లి ఉండేవాడు. ఇక రంగనాథం భార్య సీత. తను మాత్రం అత్తమామలతోనే ఉండేది. రెండో కూతురు లక్ష్మి అమ్మానాన్నలతో ఉంటూ ఇంటిని నడిపిస్తూ ఉండేది. ఇక మూడోవాడు కృష్ణ 6వ తరగతి చదువుతూ ఉన్నాడు. ఈ మధ్యతరగతి కుటుంబం గడవాలంటే సాంబయ్య, రంగనాథం, లక్ష్మిల మీదే ఆధారపడి ఉంది. ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతున్న సమయాన ఓ కష్టం సాంబయ్య అనారోగ్యం రూపంలో వీళ్ళ కుటుంబంలోకి అడుగుపెట్టింది. సాంబయ్య కళ్ళు మందగించి చూపు పూర్తిగా పోయింది. చిన్నదేలే అనుకుని పట్టించుకోకుండా వదిలేసిన సమస్య కళ్ళు పూర్తిగా కనబడనంత వరకు తెచ్చింది. రంగనాథం, లక్ష్మి కంగారుగా తండ్రిని పట్నం తీసుకెళ్లి వైద్యుడికి చూపించారు. మీ నాన్నగారికి కంటాపరేషన్ చేస్తే మళ్ళీ కళ్ళొస్తాయి. కాకపోతే దానికి చాలా డబ్బు పెట్టాల్సొస్తుంది. డాక్టర్ గారు, మందులు, ఆపరేషను మొత్తం కలిపి ఎంత వచ్చండి? మొత్తం 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఆపరేషన్కి 50,000, ఆ తర్వాత మీరు వాడాల్సిన మందులకి కనీసం 40,000 రూపాయలైనా అవుతుంది. అంత డబ్బు పోగు చెయ్యాలంటే మాకు కనీసం 2 ఏళ్లు పడుతుందయ్యా. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కాని 4 నెలల కంటే ఆలస్యం చేశారో ఆ తర్వాత ఆపరేషన్కి కూడా పనికిరాదు. లక్ష్మీ, రంగనాథం తెల్లమొహాలు వేసుకుని బయటకొచ్చేశారు. సాంబయ్యని చెరొక వైపు పట్టుకుని నడిపిస్తూ ఉన్నారు. సాంబయ్య వాళ్ల మనసులోని బాధను గ్రహించాడు. ఈ వయసులో నాకు 1,00,000 రూపాయలు పెట్టి ఆపరేషన్ అవసరం అంట్రా? ఈ ఆశ్రమంలోనే చేరితే ఓ ముద్ద తిని మూలబడి ఉండొచ్చు. అదేంటి నాన్న, మేముండగా నిన్ను ఆశ్రమాలకి ఎందుకు పంపిస్తావు? మాకేలా జరిగితే నువ్వు మమ్మల్ని ఆశ్రమంలో చేర్పిస్తావా నాన్నా? ఆ మాటకి ముగ్గురు ఎంతగానో ఏడ్చారు. ఇంటికొచ్చాక అందరూ మౌనంగా కూర్చొని ఉన్నారు. రంగనాథం, లక్ష్మి అసలు విషయం ఇంట్లో చెప్పలేదు. ఒరే రంగా, వచ్చినప్పటి నుండి ముగ్గురు మౌనంగానే కూర్చున్నారు. అసలు డాక్టర్ బాబు ఏమన్నాడో చెప్పండ్రా, నాకు కంగారుగా ఉంది. అమ్మా, నాన్నకి ఓ 4 నెలల్లో 4 నెలల్లో నయమవుతుందంట్లే అమ్మా. మందులు వాడాలన్నారు. కాకపోతే కొంచెం ఖరీదైన మందులు అంతే. మళ్ళీ నాన్న చూస్తారమ్మా. లక్ష్మి అబద్ధం చెప్పడంతో రంగనాథం ఆశ్చర్యంగా చూశాడు. అంతేనా? ఈ మాత్రం దానికి చాలా భయపెట్టేశారు. మీ మొహాలు చూసి మావయ్య గారికి ఇక చూపు రాదేమని హడలిపోయాను. నేనింకా ఆపరేషన్ చెయ్యాలంటారేమో అనుకున్నా. ఆపరేషన్ అంటే ఎంత ఖర్చు అసలు మనం ఊహించగలమా? రంగనాథానికి లక్ష్మి అబద్ధం చెప్పడం సబమే అని అప్పుడు అనిపించింది. ఎవరూ లేని సమయంలో రంగనాథం లక్ష్మితో మాట్లాడాడు. చెల్లి, అమ్మా వదిన కంగారు పెడతారని నువ్వు అబద్ధం చెప్పి మంచి పని చేశావు. లేదంటే నాన్నని చూసినప్పుడల్లా ఇద్దరు ఏడుస్తూనే ఉంటారన్నయ్య. వాళ్ళ ఏడుపులు విని నాన్న ఒత్తిడికి గురైతే కళ్ళు దెబ్బతింటాయని డాక్టర్ గారు చెప్పారు కదా. ఇక నుండి 4 నెలల సమయం మాత్రమే ఉంది మనకి. ఎలాగైనా వీలైనన్ని డబ్బులు పోగు చెయ్యాలి. ముందొక 50,000 రూపాయలు చూసి నాన్నకి ఆపరేషన్ చేయిద్దాం అన్నయ్య. మందులు ఒకేసారి కొనాల్సిన పనిలేదు కదా, ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా తీసుకుందాం. బాగా చెప్పావు చెల్లి. నాకు సగం బరువు తగ్గినట్టయింది. ఇప్పటి వరకు 1,00,000 రూపాయల మీదే దృష్టి పెట్టాను. అయితే ముందొక 50,000 రూపాయలు పోగు చెయ్యాలి. నేనిప్పుడే పట్నం వెళ్ళి ఆ పనిలో ఉంటాను. కంగారు పడకో, మొత్తం నీ మీదే వదిలేనన్నయ్య. ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళు. నేను కూడా వీలైనంత ఆదా చేస్తాను. చెల్లెలిచ్చిన భరోసాతో డబ్బులు కూడబెట్టగలం అన్న నమ్మకం కుదిరింది రంగనాథానికి. మరుసటి రోజు పట్నం వెళ్లిపోయాడు. లక్ష్మి కూడా పనికి వెళ్లిపోయింది. అయితే లక్ష్మి తాను చేస్తున్న ఫ్యాక్టరీ పని ఒక్కటే కాకుండా ఇతర పనులు కూడా చూసుకోసాగింది. సాయంత్రం వేళ అంట్లు తోమటానికి, వాకిలి ఉడవటానికి మనిషి కావాలని తెలిసిన 2-3 ఇళ్లకి వెళ్లి పని మాట్లాడుకుంది. మిషన్ కుట్టే షాపుకు కూడా వెళ్ళింది. ఏంటి లక్ష్మి ఇలా వచ్చో? బట్టలేమైనా తెచ్చావా? కాదక్కా, ఇప్పుడు నువ్వు జాకెట్లు, గౌన్లు కుడతావు కదా, వాటికి చేతి పని ఎవరు చేస్తారు? నేనే చేసుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. అన్నీ నువ్వే చేసుకోవాలంటే కష్టమే కదా. కష్టమే మరి. ఇంటి పని, ఈ పని చూసుకోవడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే నువ్వు కుట్టే బట్టలన్నిటికీ నేనే చేతి పని చేసి పెడతాను. నీకొచ్చిన దాంట్లో 10% ఇవ్వు చాలు. ఒక జతకి నీకు 50 రూపాయలు వస్తే నాకు 5 రూపాయలు ఇవ్వు చాలు. ఇదేదో బాగుందే.
నాకు కాస్త శ్రమ తగ్గుతుంది. అలాగే ఇస్తాను. భలే తెలివైన దానివే. ఈ విధంగా లక్ష్మి తీరిక లేకుండా పనుల్లో చేరింది. ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫ్యాక్టరీ పని, 4 నుండి 7 వరకు ఇళ్లల్లో పని, 7 దాటాక టైలర్ దగ్గర చేతి పనులు చేసి ఇంటికొచ్చేసరికి 9 గంటలయ్యేది. ఈ విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడింది. ఏమిటే ఈ మధ్య ఎంత ఆలస్యంగా వస్తున్నావు? ఫ్యాక్టరీ వాడు 2 రోజుల పని ఒకే రోజు చేయించుకుంటున్నాడా? ఇక్కడి నుండి ఇంటికొచ్చేసరికి ఈ టైమే అవుతుందమ్మా. సర్లే రా, భోజనం చేద్దు గాని. అమ్మా, ఇక నుండి నాకు రాత్రిపూట భోజనం వండకు, నాకు తగ్గించి వంట చేయి. అదేంటి, తినకుండా ఎట్లా నిద్రపోతావు లక్ష్మి? బయట ఏవో ఒకటి తింటున్నాలేనమ్మా, ఆకలి అనిపించట్లేదు. పెళ్లి కావాల్సిన పిల్లవే, అవి ఇవి తిని ఆరోగ్యం పాడు చేసుకోబాకు. ఈలోగా సీత కృష్ణకు అన్నం పెట్టి భోజనానికి రమ్మని పిలిచింది. కృష్ణ వచ్చి అన్నం ముందు కూర్చుని మొహం చిట్లించాడు. అబ్బా వదినా, ఏంటి కూరలు? పాలకూర, కాకరకాయ తీసుకెళ్లి చెత్తకుండలో పడే, నాకేం వద్దివి. ఈ పుటకు తిని కృష్ణ, రేపు మంచి కూరలే చేస్తాలే. ఎప్పుడు చూడు ఆకుకూరలు, ఆవకాయలు, వారానికి ఒక్కరోజే కోడి, చేప. అసలు భోజనం మీద చిరాకు పుడుతుంది నాకు. ఆ మాటలుంటున్న లక్ష్మికి చిరాకొచ్చింది. వదినా, రేపటి నుంచి కృష్ణకు వంట చేయకండి. ఏంటి? ఇక నుండి ఇంట్లో అన్ని ఆకుకూరలు, చారులు, పచ్చి పులుసులే ఉంటాయి. వారానికి ఒక కోడి కూడా ఉండదు. నెలకి ఒకసారి మాంసం. కాబట్టి నువ్వెలాగో తిన్నావు. అందుకే నీకు వంట చేయదని చెప్తున్నాను. ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూశారు. కృష్ణ ఇంకేం మాట్లాడలేకపోయాడు. సాంబయ్య మాత్రం అర్థం చేసుకుని బాధపడ్డాడు. లక్ష్మి ఇంట్లో అవసరాలన్నీ చూసుకునే మనిషి కనుక ఎక్కడికక్కడ అన్ని నియంత్రించేసింది. అమ్మా, ఇంకా చీకటి పడకుండానే లైట్ వేసేసావేంటి? పూర్తిగా చీకటి పడినివ్వమ్మా. ఇప్పుడు కాస్త ముందరెత్తే ఏమైందంట? కరెంట్ ఎంత వృధా చేస్తున్నామో తెలుసా మనం? అలాగే ఫ్యాన్లు కూడా తగ్గించి పెట్టుకోండి. వచ్చే నెల కరెంట్ బిల్లు 100 రూపాయలు దాటిందో మీటరు పీకించేస్తాను, జాగ్రత్త. రోజురోజుకి లక్ష్మీ ప్రవర్తనలో వస్తున్న మార్పులు చూసి సీతా, గంగమ్మ విస్తుపోయారు. కాని ఆమె సంపాదన మీదే ఇల్లు గడుస్తుంది కనుక ఎవరూ ఎదురు చెప్పలేదు. అత్తయ్య, పక్కింట్లో చీరలమ్మే అతనున్నాడు. 50 రూపాయలకి చీరిస్తాడట. రండి, మనం ఒక 3 చీరలు తీసుకుందాం. లక్ష్మి, డబ్బులు తీసుకుని రావే, 3 చీరలు చూద్దాం. ఏంటి, ఇప్పుడు మీకు చీరలు కావాల్సి వచ్చాయా? ఉన్న చీరలన్నీ వాడేశారా ఏంటి? అదేంటి లక్ష్మి అలా అంటావు? వచ్చే నెలలో పండుగుంది కదా, ఇంత తక్కువ కొంటే డబ్బులు కలిసొస్తాయని. అసలు కొనకపోతే ఇంకా కలిసొస్తాయి కదా వదినా. అయినా నీకు మంచి మంచి చీరలు బోల్డే ఉన్నాయి కదా, అవి వాడే ముందు. ఓసిని పీసినారతనమ్మా అండిపోను. ఎందుక ఈ మధ్య ఎట్ట తయారయ్యావు? అంత నోరు కట్టుకుని పోగు చేసి ఏం చేద్దామని? నాకు అవసరాలుండవా? ప్రతిరోజు గొడ్డులా కష్టపడుతున్నాను. ఎవరికోసం? మీకోసమే కదా. పైగా నాన్నకి మందులు ఖర్చు ఒకటి. మావే మందులన్నీ మీ అన్నయ్య చూసుకుంటున్నాడు కదా లక్ష్మి, అందులో నీ ప్రమేయమేముంది? మానే డబ్బులు, నా డబ్బులంటూ వేరువేరు డబ్బులేమీ కాదు, అందరివి ఒకటే. మీ నాన్న కష్టపడి పెట్టిన రోజులు నన్ను అది చేయకో ఇది చేయకని ఏనాడు అనలేదు. ఆయన ఒక్క 4 నెలల మంచాన పడేసరికి అన్నిటికి కరివైపోయింది ఇంట్లో. పేనికి పెత్తనం ఎత్తి తలంతా గొరికేసిందంట. ఒట్టమంది నీ పని. లక్ష్మి వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. డబ్బుల్ని చాలా పొదుపుగా వాడడం మొదలుపెట్టి కాస్త డబ్బు వెనకే వేసింది. 3 నెలలు గడిచాక రంగనాథం ఇంటికొచ్చాడు. ముందుగా లక్ష్మిని కలిసి మాట్లాడాడు. చెల్లి, నేను పగలు డ్యూటీ, రాత్రి డ్యూటీ చేసి ఒక 30,000 పోగు చేయగలిగాను. ఇంకో 1 నెల రోజుల్లో ఓ 10,000 మాత్రమే చేయగలను. అన్నయ్య, నేను కూడా ఇక్కడ వేరే పని చూసుకున్నాను. నా దగ్గర 16,000 రూపాయలున్నాయి. మొత్తం కలిపి 46,000 అయ్యాయి. అయితే వచ్చే నెలలో నాన్నకి ఆపరేషన్ చేయించచ్చు చెల్లి. నీ సహకారం లేకుండా నేను ఒక్కనే అయితే చేయలేకపోయేవాణ్ణి. కానీ ఇంట్లో వాళ్ళందరినీ బాగా ఇబ్బంది పెట్టేశాను అన్నయ్య. వాళ్ళ కోరికలు, అవసరాలు తగ్గించేసి డబ్బులు పొదుపు చేశాను. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకపోయినా తర్వాత ఆయన అర్థం చేసుకుంటారులే, నువ్వేమీ బాధపడకు. ఆ విధంగా అన్నా చెల్లెళ్ళు డబ్బులు సమకూర్చి అనుకున్న సమయానికంటే ముందుగానే సాంబయ్యకి పట్నంలో ఆపరేషన్ చేయించారు. సాంబయ్యని డాక్టర్కి చూపించడానికని తీసుకెళ్లి వారం రోజుల తర్వాత కళ్లకు కట్టుకట్టి ఇంటికి తీసుకొచ్చారు లక్ష్మీ, రంగనాథం. అది చూసి సీత, గంగమ్మ, కృష్ణ ముగ్గురు కంగారు పడిపోయారు. రంగా, ఏంట్రా మీ నాన్న కళ్ళకు గంతలు కట్టారేంటి? ఏమైందిరా?
ఏం కాలేదమ్మా, చిన్న ఆపరేషన్ చేశారు అంతే. ఆపరేషనా? ఏం ఆపరేషన్ రా? మాకు చెప్పకుండా ఎట్ట చేయించారు మీరు? అయినా 4 నెలల్లో కంటి చూపు తిరిగొస్తుందని చెప్పి ఇప్పుడు ఆపరేషన్ చేయించడం ఏంటండి? గంగమ్మ సీత ఏడుపు మొదలు పెట్టేశారు. రంగనాథం లక్ష్మి మాత్రం తండ్రి ఆపరేషన్ విజయవంతం అయిందో లేదోనని దిగులుగా ఉన్నారు. ఒక వారం రోజులు గడిచాక సాంబయ్యకి కళ్ళగంతులు తీశారు. సాంబయ్య మునుపటి కంటే స్పష్టంగా అన్నీ చూడగలిగాడు. దాంతో లక్ష్మీ రంగనాథం ఎంతో సంబరపడిపోయారు. సాంబయ్య ముందుగా లక్ష్మిని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. అమ్మా లక్ష్మి, నువ్వు పడ్డ కష్టం, బాధ అన్నీ నేను చూస్తానే ఉన్నాను తల్లి. కొడుగ్గా మీ అన్నయ్య బాధ్యత తీసుకుంటే ఆడపిల్లవైనా నువ్వు మగాళ్ళ కష్టపడ్డావు. అవునన్నా, చెల్లి గనక నాకు సహాయం లేకపోతే నేను సమయానికి మీకు ఆపరేషన్ కూడా చేయించలేకపోయేవాణ్ణి. అసలేం జరుగుతుంది? మాకెవరు ఏం చెప్పట్లేదు, ఎందుకని? నేను చెప్తానమ్మా. నాకు ఈ కంటి చూపు తిరిగి రావాలంటే ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ గారు చెప్పారు. ఆపరేషన్కి మందులకి కలిపి 1,00,000 రూపాయల వరకు అవుద్దన్నారు. లక్ష్మి రంగా కష్టపడి నా కోసం ఈ ఆపరేషన్ కోసం డబ్బులు పోగు చేసి 50,000 చేసి ఆపరేషన్ చేయించారమ్మా. 50,000 పోగు చేశారా ఇద్దరో? అవునమ్మా, అందుకే చెల్లి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మీకు చెప్తే ఎక్కడ ఇంట్లో శోకాలు మొదలు పెడతారోనని ఇన్ని రోజులు చెప్పలేదు. నాన్నకి మాత్రమే లక్ష్మి బాధ తెలుసమ్మా. పొద్దున్న 8ంటికి బయటికెళ్తే రాత్రి 9ంటికి ఇంటికి వచ్చేదిరా మీ చెల్లి. ఇంట్లో ఖర్చులన్నీ తగ్గించి తను భోజనం చేయడం కూడా మానేసింది. నా కోసం పాచి పని కూడా చేసిందిరా నా కూతురు. ఆ మాటలు విని గంగమ్మ, సీత, కృష్ణ ఆశ్చర్యపోయారు. లక్ష్మిని అపార్థం చేసుకుని తిట్టుకున్నందుకు చాలా బాధపడ్డారు. నా బంగారు తల్లి, నాన్న కోసం ఇంత కష్టపడ్డావా? నిన్ను అర్థం చేసుకోలేకపోయినమ్మా. నేను పిసినారిలాగా ప్రవర్తిస్తున్నావని గొనుక్కున్నాను. నన్ను క్షమించమ్మా. ఆ తర్వాత అందరూ కలిసి సాంబయ్య మందులకయ్యే డబ్బులని పొదుపు చేశారు. సాంబయ్య పూర్తిగా కోలుకొని మళ్లీ తన పనులు చేసుకోగలిగాడు. మహాలక్ష్మి లాంటి లక్ష్మి వేరే ఇంటికి కోడలై వెళ్ళింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు నరేంద్రపురం. ఆ ఊరికి వ్యవసాయమే ప్రధాన వృత్తి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడకపోవటంతో పేదరికం పెరిగిపోయింది. దాంతో ప్రజలు అభివృద్ధికి దగ్గరగా ఉన్న పట్టణ ప్రాంతానికి వలస వెళ్లడం మామూలు విషయంగా మారిపోయింది. ఆ ఊర్లో నివసించే పేదవాడు సుందరయ్య, అతడి భార్య కమలమ్మ, వాళ్ళిద్దరికీ ఒక కూతురు లక్ష్మి. సుందరయ్య కూడా మిగతా వారిలాగే పట్టణానికి దగ్గరలో గల మురికివాడలకి ఉపాధి కోసం వలస వెళ్లాడు. పల్లెటూరిలో పచ్చని పొలాల మధ్య స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ బ్రతికే సుందరయ్యకి ఒక్కసారిగా మురికివాడల్లో ఇరుకు గదుల్లో బ్రతుకుతున్న వారిని చూసి ఆశ్చర్యంతో కూడిన భయమేసింది. కాని చేసేదేమీ లేక తనకన్నా ముందు వలస వెళ్లిన తమ్ముడు సుబ్బయ్యని కలుసుకున్నాడు. అన్నయ్య, రండి రండి. ఎలా ఉన్నావు తమ్ముడు? నేను బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? అన్నయ్య చేతిలో ఉన్న సంచిని అందుకుంటూ వదిన కమలమ్మ లక్ష్మిని చూస్తూ, బావున్నావు వదిన? లక్ష్మి మునుపటి కన్నా బాగా చిక్కినట్టుంది. ఏం చెప్పమంటారు మరిదిగారు, పంటలు పండక ఏళ్లు గడిచిపోయాయి. తినడానికి తిండి గింజలు కూడా దొరకడం లేదు. అందుకే ఇక మీ అన్నయ్యతో కలిసి ఇక్కడికి వలస వచ్చేసాం. మీరేమీ కంగారు పడకండి వదిన గారు. నేను అన్నగారి కోసం మంచి ఉపాధి అవకాశాన్ని చూస్తాను. ఇంటికి వెళ్దాం పదండి అంటూ అక్కడి నుంచి కదిలాడు. దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మురికివాడల్లో మురికి నీరు, చెత్తాచెదారం పడిపోయున్నాయి. వాటన్నిటినీ చూసిన లక్ష్మికి వాంతులయ్యేలా అనిపించింది. లక్ష్మి చిన్నప్పటి నుంచి ఇల్లు విడిచి బయటికి వచ్చింది చాలా తక్కువ. ఎప్పుడైనా బయటికెళ్ళినా అది అమ్మా నాన్నలతో కలిసి పొలానికి మాత్రమే వెళ్లేది. అటువంటి లక్ష్మికి మురికివాడల వాసన పీల్చుకుని తట్టుకోలేక, అమ్మా ఇకపై ఇక్కడే ఉంటామా? అవును. ఎందుకు లక్ష్మి అట్లా అడుగుతున్నావు? ఎందుకంటే ఇక్కడ అసలు బాగోలేదమ్మా, వాసన చాలా దారుణంగా వస్తుంది. అదే మన ఊర్లో అయితే ఎంత స్వచ్ఛమైన గాలొచ్చేదో. కమలమ్మకి లక్ష్మి మాటలు నిజమని తెలుసు. అందుకే
ఏం సమాధానం చెప్పలేకపోయింది. లక్ష్మి తల్లి మౌనాన్ని అర్థం చేసుకోలేక, అమ్మా నువ్వెందుకని మాట్లాడడం లేదు? నాకైతే ఈ వాసనలో ఈ చెత్త చెదారంతో ఉండడం అసిష్టం లేదు అని అనడంతో కమలమ్మ ఇలా అంటుంది. లక్ష్మి ఇంక చాలు, నువ్వు మాట్లాడడం కాసేపు ఆపుతావా? ఎందుకు ఆపాలమ్మా? ఎందుకంటే నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్తా, కానీ ముందు నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. ఏంటమ్మా? మనిషి బ్రతకడానికి ప్రధానంగా ఏం కావాలి? లక్ష్మి చాలా తెలివైన అమ్మాయి. తనకి పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పిన ప్రాథమిక అవసరాలని గుర్తు తెచ్చుకొని, గాలి, నీరు, ఆహారం, ఉండడానికి మంచి ఇల్లు కావాలమ్మా. చాలా చక్కగా చెప్పావు తల్లి. గాలి, నీరు అంటే ఉచితంగానే దొరుకుతాయి, కానీ భోజనం ఉచితంగా దొరకదు కదా తల్లి. దానికోసం మనం డబ్బు సంపాదించాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు మీ నాన్న నేను వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకొని జీవించాం. కానీ దేవుడు దయలేక మన ఊర్లో గత కొన్నేళ్లగా వర్షాలు పడడం ఆగిపోయాయి. అందుకే మనం ఇప్పుడు ఇక్కడే ఉండాలి అని చెప్తూ ఉండగా ముందు నడుస్తున్న సుబ్బయ్య సుందరయ్యకి చెత్తతో నిండిపోయిన ఒక ఇరుకు గదిని చూపించి, ఇదిగో అన్నయ్య, ఏకపై ఇదే మీరుండబోయే చోటు. సుందరయ్య ఆ గదినంతా తేరిపార చూసి చేసేదేమీ లేక, సరే తమ్ముడు, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అయ్యో, ఎందుకన్నయ్యా అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఒరే, నేను గ్రామంలో ఉన్నప్పుడు ప్రతి విషయంలో నాకెంతగానో సాయం చేశావు అని చెప్పి తన భార్యతో ఆ రోజుకి కావాల్సిన వంట సామాన్ని పంపిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బయ్య. కమలమ్మ, లక్ష్మి గదిని శుభ్రం చేసే పనిలో పడ్డారు. వాళ్ళిద్దరికీ సుందరయ్య సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక మూల నుండి ఎలుక పరిగెత్తుకుంటూ రావటంతో, హమ్మ బాబోయ్ అంటూ అరిచింది లక్ష్మి. ఇంకోవైపున్న సుందరయ్య వెంటనే ఏమైందోనని కంగారుగా లక్ష్మి వైపుకు తిరిగి, లక్ష్మి ఏమైంది అని అడగ్గానే లక్ష్మి ఎలుక వెళ్తున్న వైపు చేయి చూపిస్తూ, ఎలుక. మురికివాడల్లో ఎలకలు, పాములు సర్వసాధారణం. మనమే కొంచెం అప్రమత్తంగా ఉండాలి అంటూ సుబ్బయ్య చెప్పిన మాటలని భార్య కమలమ్మ, కూతురు లక్ష్మికి చెప్పాడు సుందరయ్య. ఇక సాయంకాలం కావడంతో అంతా చీకటిగా మారిపోయింది. పనికోసం వెళ్లిన సుందరయ్య ఇంకా ఇంటికి రాకపోవడంతో కంగారు పడుతుంది కమలమ్మ. దూరంగా కొంతమంది ఆకతాయిల అరుపులు వినిపించడం మొదలవటంతో కమలమ్మ కంగారు ఇంకాస్త ఎక్కువైంది. ఇంతలో నిద్ర నుండి మేలుకున్న లక్ష్మి ఇలా అంటుంది, అమ్మా ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? పని కోసం వెళ్ళిన మీ నాన్న ఇంకా రాలేదమ్మా. సరే, నాన్నొచ్చేదాకా నేను మేలుకొని ఉంటాను. నాకేదైనా మంచి కథ చెప్పు అంటూ లక్ష్మి తల్లివాడిలో పడుకుంది. లక్ష్మి చిన్నపిల్ల అయినా తనని అంతలా అర్థం చేసుకున్నందుకు మనసులో కమలమ్మ చాలా ఆనందపడింది. లక్ష్మి అడిగినట్టుగా కథ చెప్తూ ఉంది. అలా 2-3 గంటలు గడిచిన తర్వాత తలుపు కొడుతున్న శబ్దం వినబడింది కమలమ్మకు. బయట నుండి, కమలక్క, ఓ కమలక్క, తలుపు తీ, నేను రాధని. ఆ మాటలు విన్న కమలమ్మ రాధ గొంతు గుర్తుపట్టి తలుపు తీసింది. గదిలోకొచ్చిన రాధ, పొద్దుననగా వచ్చారు, ఏం తిన్నారో ఏమో. నేనిందాకే వచ్చా పనికెళ్ళి. సుబ్బయ్య మీరొచ్చినట్టుగా చెప్పాడు, అందుకే మీకోసం భోజనం తీసుకునొచ్చా అంటూ గిన్నెని చేతికందించింది రాధ. మీరు తినండి, గిన్నెలు నేను రేపొచ్చి తీసుకుంటాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, ఆగు రాధా, నిన్నొక విషయం అడగాలి. దాంతో వెనక్కి తిరిగిన రాధ, ఏంటక్కా, ఏమైనా కావాలా? మధ్యాహ్నం అనగా సుందరయ్య సుబ్బయ్యతో కలిసి బయటికెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు. దానికి రాధ చిన్నగా నవ్వి, దాని గురించి నువ్వేం కంగారు పడకక్కా, ఇంకో గంటలో వచ్చేస్తారు. త్వరగా విద్యుత్తున్నప్పుడే భోజనం చేయండి, ఇక్కడ ఎప్పుడు కరెంటు పోతుందో కూడా చెప్పలేం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధ ఇచ్చిన భోజనం కాస్త వింతగా అనిపించినా కమలమ్మ లక్ష్మికి తినిపించి తాను కూడా తినేసింది. ఇంతలో ఇంటికొచ్చిన సుందరయ్య, అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది కమల. ఎందుకండి? ఎందుకంటావేంటి కమల, నాకు ఉద్యోగం దొరికింది. ఇకపై మనం పస్తులుండాల్సిన అవసరం లేదు. మన కూతురు లక్ష్మిని బాగా చదివిద్దాం అంటూ కమలని హత్తుకున్నాడు.
లక్ష్మి మేలుకుంటుంది అన్నట్టుగా కమల ఆపడంతో అప్పుడు ఆగాడు సుందరయ్య. సరే గాని వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం పెడతాను సరే అంటూ వెళ్లి సుందరయ్య భోజనం చేసి రాత్రంతా ప్రశాంతంగా పడుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక మాయదారి వైరస్ మురికివాడలో తిరుగుతున్న పిల్లలకి సోకడం మొదలయ్యింది. శుభ్రత లేకపోవడంతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. ఉపాధి అవకాశం లేకపోవడంతో బాధలో ఉన్న సుందరయ్య, నెల రోజులు గడిచింది కమల. పనికి వెళ్ళి ఈ వైరస్ ఇంకా ఎన్ని రోజులిట్టా ఉంటుందో ఏమీ అర్థం కావటం లేదు. అవునండి, చుట్టుపక్కల ఉన్న చాలా మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారండి. దాంతో ఆలోచనలో పడ్డ సుందరయ్య లక్ష్మిని చూస్తూ, చూడు కమల, మనం భోజనం చేయకపోయినా దొరికింది తిని కడుపు నింపుకొని బ్రతికేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ వైరస్ వల్ల మన లక్ష్మికి ఏమైనా అయితే మనం తట్టుకోలేం. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను కమల. ఏంటండి ఆ నిర్ణయం? మనం మళ్ళీ మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాం. కమల, మన లక్ష్మి కన్నా మనకి ఇంకేది ముఖ్యం కాదు. దానికి కమలమ్మ కూడా ఒప్పుకోవడంతో ఉదయాన్నే లేచి ఆ మురికివాడని వదిలిపెట్టి తిరిగి తమ ఊరికి చేరుకున్నారు. అదృష్టం కొద్దీ సుందరయ్య ఊరికి తిరిగొచ్చాక కొద్ది రోజులకే వర్షాలు మొదలయ్యాయి. దాంతో సుందరయ్య మళ్లీ వ్యవసాయం చేయడం ప్రారంభించి సంతోషంగా జీవితాన్ని గడపసాగాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.